డబ్బులు తీసుకుని వైస్ బాంబ్ దగ్గర డబ్బులు ఆటాడిందంట. అవి పోగొట్టు. కంట్రోల్ తలుపులు. అరే నువ్వు ఎక్స్ట్రా చేయమా, తీసుకుని అబద్ధం ఆడ మాకు. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. నిజంగానే ఆడిండు. రేయ్ లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. చోలు 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 పిల్లి 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 క్యావ్ క్యావ్. వాడు తీసుకొనైనా అబద్ధం ఆడుతున్నాడు. పిల్లల దగ్గర మనం డబ్బులు తీసుకోం, గుర్తుపెట్టుకో. అవును నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. ఏ షాంపుల్ రా? సంతూర్ షాంపులా? సంతూర్ షాపులు ఏంద్రా? నీకు తెలియదా? మరి ఎట్టొచ్చినా తెలియకుండా అడిగిరాపు ఒకసారి, వెళ్ళి అడిగిరాపు. ఏ షాంపులు? సమ్ము చిప్పు షాంపులా? ఎంత? ఒకటేనా? చిల్లర వద్దా? లచ్చ లచ్చేని ఒకసారి మళ్ళీ చెప్పు. లిచ్చా ఏం చేస్తారు దాంతో? ఏదో సార్ చెప్పు. ఇప్పుడు ఏంది మళ్ళా లిచ్ అంటే? వర్షం వచ్చింది, చలి పెట్టింగ్స్ లేక ఓనికింగ్స్. ఓహో లస్సీ. లస్సీ లస్సీ అను. లచ్చు కాదు లస్సీ. తీసుకోరా. ఏ షాంపుల్ రా? ఏ షాంపులు? చెక్క షాంపులా? రారా ఉన్నాయి రా. ఇగో జనరల్గా బజ్జీలు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు అనమాట. సో వాళ్ళలో నేను ఒకరిని. అండ్ ఈ బండి దగ్గర నేను ఒక్కసారి తిన్న తర్వాత నేను మర్చిపోలేదు, వెళ్ళిన ప్రతిసారి తింటానే ఉంటాను అనమాట. బజ్జీ మసాలా ఈ అన్నయ్య దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేమస్ అయిన ఐటమ్ ఏంటంటే బజ్జీ మసాలా అనమాట. అండ్ ఈ బజ్జీని కట్ చేసి చిన్న చిన్న ఆనియన్ ముక్కలు వేసి అలా దాని మీద నిమ్మకాయ తీసి మనకి ఇస్తాడనమాట. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. దీనికి ప్రైస్ వచ్చేసి జస్ట్ 20 రూపీస్ మాత్రమే. ఎలా ఉందిరా? సూపరా? ఏంటో మామ యాదవ జీవితం. తినరా? మంటకుందా? ఇంకా ఇంకా బాబాయ్ మీరు హీరోలాగా ఉంటారా? బాబాయ్ మీరు హీరోలాగా ఉంటారా? ఇక్కడ చూసి చెప్పు. బాబాయ్ మీరు హీరోలా ఉంటారా? బాబాయ్ మీరు హీరోలో ఉన్నారు. బాబాయ్ నువ్వు బొంగులో ఉన్నావు. 2 ఏళ్ళు ఎంతరా? 7 13 2 8 లెక్క నువ్వు లెక్కలేదులే.
2 ఎంతో చెప్పారా నువ్వు చెప్పు. 14. అదిరే చిన్నగాడు చూసి నేర్చుకో. మంచిగా అరే చిన్నగాడు అన్ని బాగా చెప్తారా, కరెక్ట్ చెప్తాను తెలుసా. 2 9 ఎంతరా? అరే 2 9 ఎంత? 9. మనకెప్పుడు లవ్ साले को बम से उड़ा दूंगा एक बार। ఏడిది సెంటా సెంటా ఏం చేసుకుంటారు అది? వెళ్ళు ఖతం. ఏంద్రా? సొంటి. మళ్ళీ చెప్పు. సొంటి. లేవురా, అయిపోయినాయి. ఏరా నువ్వు లవ్ స్టోరీ సినిమాలు చూడవా? మనకి లవ్ స్టోరీ సెట్ అవ్వ, అందుకని మనం చూడం. షాంపుల్ రా? రెడింపు షాంపూ. ఎడింపా? ఎడింపు అంటే ఏ షాంపుల్ రా? ఏ ఒకసారి చెప్పు మళ్ళీ నీట్గా. రెడింపు షాంపులు. నాకు అర్థం కాలేదు సార్. రెడింపు షాంపూ. రెడింపా? హెడ్ అండ్ షోల్డర్ రా? గ్రీనా రెడ్డా? రెడింపు ఇయ్యనా? చూస్తే గుర్తుపడతా? ఎన్ని దొందా? ఇయ్యనా? హలో గైస్, ఈరోజు అయితే మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి వెళ్తే మనం పప్పును ఆ రైస్ తప్ప ఏమీ లేదనమాట. సో మన దగ్గరలో ఉన్న ఒక ఎగ్గు మాత్రం దొరికింది. సో వెంటనే లేట్ చేయకుండా అయితే మనం ఆమ్లెట్ అయితే వేసేద్దాం. ఒకటి కాదు, ఒకటే ఉంది, సారీ. ఫస్ట్ పెనం పెట్టు, ఒక గ్లాస్ తీసుకుని గుడ్డును ఫటాఫటాన్ని పడగొట్టండి. కొంచెం సాల్ట్, లైట్గా కారం, పర్లేదు బాగానే వచ్చింది. పైన మాత్రం ఏదో కారం నీళ్ళు తింటా ఉన్నాయి. చలావ పెట్టి అటు ఇటు 2 రౌండ్లు తెప్పండి, తిరగడం కానీ. సో మొత్తానికైతే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకు పప్పు అనే రైస్, దాంట్లోకి ఆమ్లెట్ అనమాట. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. 4th స్పెల్లింగ్ చెప్పంటున్నా. 4. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఎక్కడో తడుకుంటాడు. సరే, ఏం షాంపులు కావాలి? నాడాల్సి అంటే ఏం షాంపులు?
ఎడం షోలా మళ్ళీ చెప్పు. నువ్వే మధ్యలో వచ్చి మా మాటలు చెబుతావు. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. రేయ్ లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడు. గౌతమ్ మా బాబాయ్ అందరం ఆ కోర్టులో పనిచేస్తున్నాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, పాడు పాడు గజాల. ఓకే 1 minute. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి.